ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకమందు మనం ఐశ్వర్యవంతులుగా ఉండుటకు పిలువబడిన వారము. అయితే మనలో అనేకులు పిలువబడిన స్థితిలో తమ జీవితంలో ఐశ్వర్యాన్ని కలిగి నడవడం లేదు అనేది వాస్తవం. మన జీవితంలో ఐశ్వర్యం కలిగి ఉండడం అనేది దేవుడిచ్చే దేవుని బట్టి ఉన్నది. మనము పైకి రావాలని కష్టపడేదానికంటే దేవుని మాట ప్రకారం మనం నడిస్తే మన జీవితంలో కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. చాలామంది దీవించు దైవాన్ని ప్రక్కన పెట్టి ఐశ్వర్యాన్ని కోరుకుంటూ ఉంటారు. దేవుడు మన జీవితంలో ఉంటేనే ఆశీర్వాదం ఉండేది. ఉదయించు సూర్యుడు ఉండు ప్రతి స్థలములో వెలుతురు ఎలాగునో అదే రీతిగా యేసయ్యను కలిగి ఉన్న ప్రతి జీవితంలోనూ ఐశ్వర్యం, ఆశీర్వాదం. బైబిల్ నందు ఒబేదేదోము అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతని గృహంలో అనుకునని రీతిగా దేవుని మందసం వచ్చింది. 3 నెలలు వారి మధ్య ఉండగా అతనికి, అతని ఇంటి వారందరికీ గొప్ప ఆశీర్వాదం కలిగింది. అంతకుముందు అతడు కష్టపడిన అతని కష్టానికి ఫలితం మాత్రం మందసమున్న నెలల్లో చూడగలిగాడు. దైవం లేనిదే దీవెన లేదు. మన హృదయమందు దేవునికి స్థానాన్ని ఇద్దాం. దేవుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యాన్ని పొందుకుందాం. దేవుని కృప మనకు తోడయుండును గాక. ఆమేన్.